ఇది ఆంధ్రజ్యోతి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈ పత్రిక ఇవాళ దేనిపైన దృష్టి పెట్టిందంటే రాజకీయ విమర్శలు, ఎలైట్ దృష్టి, అంటే ఎలైట్ వర్గాలంటే అగ్రకులాల మీద దృష్టి పెట్టింది. ఇక ప్రధాన అంశాలు ఏమున్నాయి ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ విమర్శలు, ఎడిటోరియల్స్ ఎక్కువ. ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడింది, తర్వాత రాజకీయ విమర్శలు చేసింది, ఎడిటోరియల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అటు ఇవాళ. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి అంశం. అయితే ఇక ఇదేమైనా పక్షపాతంగా ఉందంటే ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది. ఇవాల్టి పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, కానీ సామాజిక న్యాయం కేంద్రంగా కాదు. మన గురించి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు, రాజకీయ విమర్శలకు దిగుతా ఉంది అన్నట్టు. ఆమె ప్రయోజనాలు అంటే సొంత పత్రిక ప్రయోజనాల కోసం, అగ్రకులాల ప్రయోజనాల కోసం మాత్రమే వ్యతిరేకంగా ఉంది. సామాజిక న్యాయ కేంద్రంగా లేదు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున కాదు, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. కానీ ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్తలేదు. రాజకీయ వ్యతిరేకతను కనబరుస్తా ఉంది, రాజకీయ విమర్శలు చేస్తా ఉంది. అంతే. సుబ్బారెడ్డికి పదవి ఉంటే సుబ్బారావు గారికి రావాలి కదా, అట్లయితే, కానీ కిందున్న సుబ్బయ్యకు రావాలని చెప్తలేదు గట్ల. ఇంకా విశ్లేషణ దీనిపైన చాట్ జీపీటీ విశ్లేషణ ఏం చేసిందంటే కుల ప్రస్తావన ఉంటే రాజకీయ లాభ నష్టాల కోణంలో మాత్రమే, కులాన్ని రాజకీయ లాభ నష్టాల కోసమే చూస్తా ఉందట ఆంధ్రజ్యోతి దినపత్రిక.